ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను దోసకాయ వంకాయ కూర నా స్టైల్లో చూపిస్తున్నాను. ఇందులో ఉల్లి వెల్లుల్లి ఏం వేయట్లేదు. కావాల్సినవి దోసకాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్నాను. కొంచెం నీరున్నా కంగారు పడకండి, ఆ నీరు వంకాయల్లో వేసేయచ్చు. వంకాయ ముక్కలు ఒక కప్పు దోసకాయ ముక్కలు, ఒక టమాటో, కొంచెం ఇదేమో డ్రైడ్ మెంతి, కొంచెం ఆవాలు, ఇది కూర పొడి అన్నీ వేసి చేస్తా కదా, ధనియాలు అన్నీ, అది పొడి, కొంచెం నూనె వేసి అంతే. దీనికి కావాల్సినవి ఇందులోనే ఈ దోసకాయ ముక్కల్లో నేను ఉప్పు, పసుపు, ఆమ్చూరు, ఎర్రకారం ఇన్ని వేసి పెట్టాను ఇందులో. ఇప్పుడు ఇది వేసాక ఇందులో లేత కరివేపాకు అయితే చివరిని వేసుకోవచ్చు, ముదురు కరివేపాకు అయితే అందులో వేయాలి. అందుకని నేను చివరిలో వేస్తాను. ఈ లోపల కోసుకురావడానికి వెళ్ళారు. అది వేసాక ఇది వేగుతుంది కదా. ఇప్పుడు అది దోసకాయ, పెద్ద దోసకాయ అనుకోండి, అటు పచ్చడికి ఎక్కువ, పప్పుకి ఎక్కువ అయిపోతుంది. అందుకని సగం ముక్క, కొంచెం ముక్క తీసి ఇలా చేసి ఇంకొంచెం పచ్చడి చేస్తాం అన్నమాట. వేసాం కదా, ఇలా వేసి టమాటో వేసి ఇలా మూత పెట్టేసుకోవాలి, కొంచెం సిమ్లో చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఇది ఎంతవరకు ఉడికిందో. ఉడికింది కదా, ఇలాగా కరెక్ట్గా నీళ్ళన్నీ పోయేసారు. ఉడికించిన నీళ్ళు ఎప్పుడు కూరగాయలు బయట పోయేసుకోకూడదు. ఏ సాంబార్లో పోసి ఇలా ఇంకో కూరకి వేసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తాను. ఇది తర్వాత కరివేపాకు, డ్రైడ్ మెంతి, తర్వాత స్పూను, ఇందులో పోపు అంతా ఉంటుంది కాబట్టి సరిగ్గా 2 స్పూన్లు. కూర అంటే కలుపుకోవడానికి కూడా వస్తుంది. చూడండి, ఎందుకు ముక్కలు ఎక్కువ ఉడికించంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తినలేరు, పిల్లలకి తినలేరు. పైగా అలా కుక్ చేస్తే గ్యాస్ కూడా కలిసి వస్తుంది. చూసారు కదా, చూడండి అలా ఉందా కూర. కొంతమందికి పొడి పొడిగా ఉండాలి, కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇలాంటి కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టేసి, చూసారు కదా, దోసకాయ కొంచెంగా పులుపు ఉంటుంది. ఒక్కొక్కసారి పులుపు లేకపోయినా మనం నిమ్మరసం ఏదో వేసుకోవచ్చు. నేను ఇవాళ ఆమ్చూరు వేసాను కొంచెం. అన్నిటికీ చింతపండు అంటే నల్లబడింది అనుకోండి, చింతపండు కూర కలర్ మారిపోతుంది. అందుకని అలాంటి వాటి అన్నిటికీ నిమ్మరసం, నిమ్మకాయ అవైలబుల్గా లేకపోతే ఆమ్చూరు వేసుకోవాలి. అది పైగా చింతపండు కంటే కూడా ఆమ్చూరే చాలా ఈ రోజుల్లో ఎకానమీ. ఏంటి లెక్కలు వేసుకోవడం తినడానికి అనుకుంటారా? ఖచ్చితంగా ప్రతిదానికి లెక్క ఉండాలండి. ఆ లెక్క ఉంటేనే ఎన్ని క్యాలరీ ఫుడ్ తింటున్నామో, ఎంత బలార్థకమైన ఆహారం తింటున్నామో లెక్క ఉంటుంది. చూసారు కదా, ఇది కూర. ముక్కలు నలగకుండా ఉంటాయి. ఇది కూర. చూసారు కదా. హ్యావ్ ఎ నైస్ డే.